ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సిరి. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. కాకినాడ సిటీ మినీ మహానాడులో సిటీ ఎమ్మెల్యే వనమాడి పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ స్పష్టం. కాకినాడ GGHకు 5000 N95 మాస్కులు అందించిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. కృతజ్ఞతలు తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్. సీకిల్ సెల్ వ్యాధిపై సర్వే, DRO వెంకట్రావు వెల్లడి. బిల్డర్స్కు, డెవలపర్స్కు భవన నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన అవసరం. JN2K మాజీ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ఉద్ఘాటన. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో సినిమా రోడ్లో గల సూర్యకళా మందిరంలో కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ మినీ మహానాడు ఘనంగా జరిగింది. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అధ్యక్షతన జరిగిన ఈ మినీ మహానాడులో ముఖ్య అతిథిగా పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పాల్గొనగా, విశిష్ట అతిథులుగా కాకినాడ సిటీ నియోజకవర్గ పరిసరాలకు దేశంశెట్టి వెంకట లక్ష్మీనారాయణ, సీనియర్ నాయకులు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖరం తదితరులు పాల్గొన్నారు. ముందుగా పార్టీ జెండాను పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఎగురవేశారు. అనంతరం పార్టీ వ్యవస్థాపకులు NTR విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మా తెలుగు తల్లి గీతాన్ని ఆలపించారు. తొలుత సభ అధ్యక్షులు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడు జరుపుకొని పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అని అన్నారు. ఈ మినీ మహానాడులో చేసుకున్న తీర్మానాలను జిల్లా స్థాయి మహానాడులో చర్చించి నియోజకవర్గంలో ముఖ్యమైన సమస్యలను రాష్ట్ర స్థాయిలో జరిగే మహానాడులో చర్చించడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల పాలనలో కాకినాడ సిటీ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపై వైకాపా నాయకులు దౌర్జన్యంను ఎదుర్కొని పార్టీ కోసం నిలబడిన కార్యకర్తలను సభలో వనమాడి కొండబాబు పరిచయం చేసి వీరికి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని ప్రకటించారు. అనంతరం బీసీల తీర్మానంను బీసీ నాయకులు వమ్మి బాలాజీ, ఎస్సీల కోసం పలివెల రవి అనంతకుమార్, వాణిజ్య విభాగం నుండి అచ్చు శేఖర్, యువత కోసం వనమాడి మోహన్ వర్మ, మహిళల కోసం తుమ్మల సునీత రమేష్, ముస్లిం మైనార్టీల కోసం తాజుద్దీన్లు పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులంతా ఆమోదించారు. ఈ సందర్భంగా అతిథులు ఎమ్మెల్సీ పేరాబతుల రాజశేఖర్, సిటీ నియోజకవర్గ పరిసరాలకు లక్ష్మీనారాయణలు మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని అన్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీన కాకినాడలో జరిగే జిల్లా మినీ మహానాడును కాకినాడలో నిర్వహించడం జరుగుతుందని, మహానాడు ముఖ్య ఉద్దేశంను వివరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ, గత
వైకాపా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, ఆకస్సుతోనే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు మద్దతు ఇచ్చి అఖండ విజయం అందించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ ఎన్ని కష్టాలు ఎదురైనా అమలు చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, నాయకులు గ్రంథి నారాయణరావు, చింతలపూడి రవి, బొళ్ళ కృష్ణమోహన్, తుమ్మల రమేష్, సుంకర తిరుమల కుమార్, ఎస్కే రహీం, అమాన్ జైన్, వనపర్తి బత్రి, మమతా శ్రీనివాస్, పంతాడి రాజు, చొల్లంగి వీరబాబు, ఏవిడి మెంటారావు, కరగా శివరాణి, వివై దాసు, పెంకె శ్రీనివాస్ బాబు, బోనేపల్లి శ్రీనివాస్, బలసాడి రంగారావు, అంబాటి చిన్న, చెక్క శ్రీనివాస్, గుజ్జు లక్ష్మణరావు, మల్లిపూడి దీపిక, బంగారు సత్యనారాయణ, కొప్పనాతి నాగకుమారి, మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని మినీ మహానాడును విజయవంతం చేశారు. 2024 వరకు మన కుటుంబ సభ్యులు మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అన్ని ఇబ్బందులు పడినా కూడా చెక్కు చెదరకుండా కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపి మరలా మన అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి మన ఎమ్మెల్యే గారికి, ఆయనకి సహకరించిన నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వ హయాంలో యువతకి ఎటువంటి ప్రాధాన్యతనిచ్చారో మీ అందరికీ తెలుసు. ఏదైతే మనం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి యువతకి స్కిల్ నేర్పించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఎంతో కృషి చేసినట్టు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆయనతో కక్షతో మళ్ళా అధికారంలోకి వచ్చి అదే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కేసు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది. దానికి మనం అందరూ చింతిస్తూ మనం 56 రోజులు మనం నిరాహార దీక్షలు చేయడం జరిగింది. మరలా చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకున్నాం. అలాగే మన పార్టీ ఏదైతే కష్టకాలంలో ఉందో మరలా కార్యకర్తల్లో, యువతలో నూతన ఉత్సాహం తీసుకురావాలనే ఉద్దేశంతో మన నారా లోకేష్ బాబు గారు యోగలం పాదయాత్ర నిర్వహించి ప్రతి నియోజకవర్గంలో జనసాంద్రంగా పాదయాత్ర నిర్వహించి మరలా పార్టీలో కానీ యువతలో కానీ కొత్త ఉత్సాహాన్ని నడిపించి పార్టీని అత్యంత మెజారిటీతో 151 నియోజకవర్గాల్లో గెలిపించి ఆయన మరలా ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా మన యువతకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే విద్యాపరంగా కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఈ మహానాడు ద్వారా నేను తీర్మానిస్తున్నాను. ఆదుకుని వారి సంక్షేమాన్ని చూసి, ఎందుకంటే ఇప్పుడే చెప్పిన అన్నగారు కేవలం ఈ కాకినాడ నియోజకవర్గంలోనే గత 5 సంవత్సరాల్లో ఇంతమంది కక్ష సాధింపు గురై, ఎందుకంటే సాధారణంగా రాయలసీమలో చూస్తుంటాం మనం ఇటువంటి కక్షలు, కార్పణ్యాలు, గొడవలు, కళ్ళు పోగొట్టినలు, తలబద్దలు కొట్టినలు, ఇటువంటి కార్యక్రమాలు మనకి చాలా తక్కువగా ఉన్నాయి. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున కుట్రలో, కక్షలో తెలుగుదేశం కార్యకర్తల మీద వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎన్నో దాడులు మనకి జరిగింది. కాబట్టి ఇప్పుడైనా నేను ఈ సందర్భంగా నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని కార్యకర్తల సంక్షేమానికి పార్టీ పాటుపడాలని చెప్పి కార్యకర్తలు భగవంతుడిని కోరుకునేది ఏంటంటే కార్యకర్తలందరినీ ఈ 5 సంవత్సరాల్లో ఆదుకుని వారి యొక్క సంక్షేమం, వారి యొక్క ఉన్నతి కోసం ఈ యొక్క పార్టీ దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నాకు ఇచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ దాన్ని కోరుకుంటున్నాను. లోన్లు ఏంటంటే 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ, అలాగే 50,000 రూపాయలు ఇస్తే 25,000 సబ్సిడీ, అలాగే 2 లక్షల రూపాయలు ఇస్తే 1,00,000 రూపాయలు సబ్సిడీ. ఆ రకంగా ఇవ్వడం జరిగింది. అలాగే మౌజన్ ఇమాములకి, మా మసీదులకి ఫండ్స్ ఉండవు, దాని మీద మసీదులు రన్ చేసుకోవడానికి చందాల మీద రన్ చేస్తుంటారు. మసీదుల అభివృద్ధికి కూడా చాలా కోట్లాది రూపాయలు వెచ్చించడం జరిగింది. అలాగే మౌజన్ ఇమాములకి 10,000, 8,000 జీతాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే దుల్హన్ పథకం అనే ఆడపిల్లలు మ్యారేజెస్ చేసుకోవడానికి పేదింటి ఆడపిల్లలకి అప్పట్లో 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి 1 రూపాయి కూడా ఇవ్వలేదు, కంప్లీట్ నిర్వీర్యం చేశారు. మా మీద కేసులు పెట్టారు. ఆ రోజు చెప్పాం మేము, అవినీతి జరుగుతుంది, ఇందులో అక్రమాలు జరుగుతున్నాయి, లిక్కర్ స్కామ్ జరుగుతుందని చెప్తే మా మీద కేసులు పెట్టారు, అట్టి పెట్టారు. ఈరోజు వెరిఫికేషన్ చేస్తారు.
దాని మీద వెరిఫికేషన్ చేస్తే దొంగలందరూ దొరుకుతారు. ఈ రోజున దొంగలందరూ దొరుకుతారు. ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడైనా గతంలో కూడా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఐఏఎస్లు బలైపోయారండి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా ఐఏఎస్లు బలైపోతున్నారు. మా టైంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఐఏఎస్లకు గౌరవం దక్కారు, ప్రమోషన్ వచ్చింది. ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఐఏఎస్లకి డిగ్రేడ్ అయిపోతున్నారు. ఇలాంటి అవినీతిలో పాల్పడి నేనేమంటానంటే 3,500 కోట్లు అవినీతి చేశారు ఆ రోజు. ఈరోజు బ్రాందీ షాపులు మేము రన్ చేస్తున్నాం, ప్రభుత్వం రన్ చేస్తుందండి. ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే విషయం చెప్తారు మీకు. ఆ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది మీరు వీడియోలు కూడా తీశారు, మందు చీపులెక్కి అమ్మేస్తారని బాబు అని ఏడ్చేసేవారు. తాగినోళ్ళు చాలామంది ఎక్కువ రేటు అమ్మేస్తున్నారు బాబు అని ఏడ్చేసేవారు. చాలామంది ఎదురు అడిగితే గుండు గీయించారు, కేసులు పెట్టారు. ఏంటి లెక్కర తాగేవాళ్ళు. ఆ రోజు ప్రజలు లెక్కర తాగేవాళ్ళు ఏడ్చేవారండి, వాళ్ళు పెట్టేవారు. వ్యాపారస్తులు ప్రభుత్వం కాబట్టి సంతోషంగా ఉంది ఆ రోజు. చూడండి, ఆ రోజు మందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మందు తాగేవాళ్ళు అందరూ ఏడ్చేవారు, వాళ్ళు పెట్టేవారు. ఆ రోజు ప్రభుత్వం సంతోషంగా ఉంది, అమ్ముకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవం చెప్తాను, ఈరోజు చెప్తాను, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత అండి మందు తాగే వాళ్ళు సంతోషంగా ఉన్నారండి. వాళ్ళని వదిలేస్తారు. ఎందుకంటే మంచి లెక్కర దొరుకుతుంది, నెంబర్ పార్టీ దొరుకుతుంది, రేట్లు బాగున్నాయి అని సంతోషంగా వెళ్తారు. కానీ నిజంగా షాపులు తీసుకున్న వాళ్ళు ఏడుతున్నారు. వీళ్ళేమో సంతోషంగా వాళ్ళు ఏడుతున్నారు. ఎందుకు ఏడుతున్నారు? అక్రమంగా చేయడానికి లేదు. ఇప్పుడు అలాగే అక్రమంగా జరిగిపోతేమో తీసేస్తున్నారు. కానీ అక్రమంగా జరగకుండా ఈరోజు ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా ఉండడం జరిగింది. రేపు పత్తిపాడులో సత్యప్రభు గారు నిర్వహించడం జరుగుతుంది. అలాగే వరుణ్ గారు తుని కూడా ఎల్లుండి 20వ తారీఖుని డేట్లు ఇవ్వడం జరిగింది. రోడ్లు కూడా రేపే నిర్వహిస్తారు. అలాగే 22వ తారీఖుని జిల్లా మినీ మహానాడు పెట్టడం జరిగింది. అసలు ముఖ్య ఉద్దేశం మహానాడు అంటే ప్రజా సమస్యల మీద ఒక తీర్మానాలు చేసుకుని పార్టీ బలోపేతం చేసుకుంటూ ఈ రాష్ట్రానికి ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనే తీర్మాన రూపంలోని రూపొందించుకుని దాన్ని రాబోయే కాలంలో ఒక ప్రణాళికాబద్ధంగా దాన్ని చూసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుంది, వేదికగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ మహానాడు అన్నది మా అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకల్ని పురస్కరించుకుని ఒక పండగగా ఉండాలి, కార్యకర్తలు అందరితో కలిసిమెలిసి ఉండాలి, వాళ్ళకు ఒక 3 రోజులు పండగగా చెయ్యాలి అని మొదలుపెట్టింది. ఈ రోజున రాష్ట్ర ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ మహానాడు అన్నది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరూ కూడా 22వ తారీఖున జరిగే జిల్లా మహానాడుగా. కరోనా మళ్లీ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న తరుణంలో ముందస్తు జాగ్రత్త చర్యలుగా కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ అందించిన 5,000 N95 మాస్కులు ఆరోగ్య సంరక్షణ రంగానికి ఎంతో మేలు చేయగలవని కాకినాడ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంపీఆర్ విఠల్ పేర్కొన్నారు. ఆదివారం జీజీహెచ్ సూపరింటెండెంట్ ఛాంబర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంతో కొనుగోలు చేసిన తీసుకువచ్చిన మాస్కులను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్, నున్నా దొరబాబు చేతుల మీదుగా ఆసుపత్రి అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్ మాట్లాడుతూ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ప్రజల ఆరోగ్యానికి మొదటి ప్రాధాన్యత పెట్టి చర్యలు తీసుకుంటున్నారనే అంశం స్పష్టమవుతుందని అన్నారు. ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ అందించిన మాస్కులు వైద్యులకు, సిబ్బందికి ఎంతో ఉపయోగయుక్తం అవుతుందని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్ మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక క్యాన్సర్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ చొరవ క్యాన్సర్ రోగులకు సత్వర మేలు జరుగుతుందని ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు రావు సత్యగోపాల్ అక్షయ్ తెలిపారు. నున్నా దొరబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్, కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్య సేవలు అందించడంలో మంచి ప్రగతి కనబరుస్తూ అరుదైన వైద్య సేవలు, శస్త్రచికిత్సలు నిర్వహించి కీర్తిని చాటుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్, అడ్మినిస్ట్రేటర్ ఎన్ శ్రీధర్, ఏఆర్ఎంఓ డాక్టర్ వై లావణ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ యమున, హెల్త్ ఇన్స్పెక్టర్ సువర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ చూసి హాస్పిటల్ అభివృద్ధికి పూర్తిగా సహకారం అందించాలి అన్న ఉద్దేశంతో మొదటి విడతగా అప్పుడు ఈ సీజనల్ వ్యాధులు కానీ ఈ కరోనా మళ్ళా కొన్ని చోట్ల
స్టార్ట్ అవుతుందన్న సింటమ్స్తో ఇక్కడ ఉన్న పేషెంట్లకు కానీ అలాగే నర్సెస్ డాక్టర్స్ అందరికీ ఇన్ఫెక్షన్ సోకకుండా ముందు జాగ్రత్త చర్యగా ఉపయోగపడతాయని చెప్పి అందాక ఒక 5,000 N95 మాస్కులు ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా ఈ కాకినాడ జనరల్ హాస్పిటల్కి ఈ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఉదయ శ్రీనివాస్ గారి టర్మ్లో ఇక్కడ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కంప్లీట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఒకటి మార్చాలని సంకల్పంతో ఆయన ఉన్నారు. అది కూడా త్వరలో మన కాకినాడ జనరల్ హాస్పిటల్లో ఆ యూనిట్ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవుతుంది జరుగుతుంది. పూర్తిగా ఆయన టర్మ్లో ఈ కాకినాడ హాస్పిటల్ జనరల్ హాస్పిటల్ అన్నది ప్రభుత్వ హాస్పిటల్ 100% ఒక కార్పొరేట్ ఆఫీస్కి హాస్పిటల్కి ధీటుగా తయారు చేసే విధంగా ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అతి త్వరలోనే ఆ ప్రణాళిక ప్రకారం హాస్పిటల్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారు అందజేయడం జరిగింది. ఇటువంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి ఎటువంటి దాతృత్వంగా చేసేటువంటి కార్యక్రమాలు పూర్ పీపుల్కి, తర్వాత మనం ప్రివెన్షన్ ఆఫ్ ఇన్ఫెక్షన్, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ అండ్ మన కాన్సెప్ట్ ఆఫ్ మన గవర్నమెంట్ కాన్సెప్ట్ ఆఫ్ బీట్ ద హీట్ అండ్ స్వచ్ఛాంధ్ర వీటిలో భాగంగానే ఇన్ఫెక్షన్ కంట్రోల్ కింద కూడా ఈ మాస్క్స్ అందజేయడం కొంతవరకు మనకి చాలా ఉపయోగకరం. ఈ కార్యక్రమానికి మా పిలుపు మేరకు వచ్చినటువంటి దొరబాబు గారికి, తర్వాత అక్షయ్ గారికి, టెలికాం బోర్డు మెంబర్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, మా ఆర్ఎంఓస్కి, వచ్చినటువంటి పాత్రికేయులకి, మా స్టాఫ్కి అందరికీ కూడా అభినందనలు. ఫ్యూచర్లో హాస్పిటల్ డెవలప్మెంట్కి మరింత సహకారం అందజేస్తారని కోరుకుంటూ మన ఎంపీ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హాస్పిటల్ తరఫున చూసుకోండి. మొన్న ఇటీవల కాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ సందర్శించడం జరిగింది. మరి పార్లమెంట్లో కూడా జీజీహెచ్ గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ హాస్పిటల్ని ఎలా అభివృద్ధి చేయాలి అని చెప్పి మరి ఎక్స్పర్ట్స్తో కూడా ఆయన కొన్ని విషయాలు చర్చించి ఎలా చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి క్యాన్సర్ వార్డు కూడా ఆయన ఇక్కడికి తీసుకొచ్చి సూపర్ స్పెషాలిటీ క్యాన్సర్ వార్డు ఒకటి కట్టాలని చెప్పి భావిస్తున్నారు. అలాగే అందులో భాగంగా ఇక్కడ ఇప్పుడు ఇంటర్నేషనల్గా కూడా అన్ని చోట్ల కొన్ని వైరస్లు మళ్ళీ కరోనాలో వస్తున్నాయని చెప్పి మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది కొరత ఉండకూడదని చెప్పి ముందుగానే 5,000 N95 మాస్కులు ఆయన అందజేయడం జరిగింది. దానికి ఎంపీ గారికి హాస్పిటల్ హెచ్డిఎస్ మెంబర్గా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు పాల్గొన్న సూపరింటెండెంట్ గారికి, డిప్యూటీ కలెక్టర్ గారికి, దొరబాబు గారికి, ఆర్ఎంఓ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో త్వరలో సికిల్ సెల్ వ్యాధిపై సర్వే, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఆర్ఓ జె వెంకట్రావు తెలిపారు. కలెక్టరేట్లో డిఆర్ఓ అధ్యక్షతన ఈ వ్యాధిపై మొదటి కమిటీ సమావేశం నిర్వహించారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సికిల్ సెల్ వ్యాధి నిర్వహణకు జాతీయ సికిల్ సెల్ మిషన్ ప్రారంభించాలని యోచిస్తుందన్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో కార్యాచరణ అమలు చేయాలని సూచించారు. సర్వే నిర్వహించి యూపీహెచ్సి, పిహెచ్సిలో రక్త పరీక్షలు చేస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారులు ఆర్ రమేష్, ఐ ప్రభాకర్, మిల్సన్, బి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. రోజురోజుకు భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు నట్కో వంటి సంస్థలు ముందుకు వచ్చి అవగాహన సదస్సులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నట్కో స్టేట్ ప్రెసిడెంట్ జి చంద్రశేఖర్, జేఎన్యూకే మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ జేఎన్యూకే అల్యూమినియం ఆడిటోరియంలో నెట్కో ఆధ్వర్యంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ అండ్ కాస్టింగ్ అనే అంశంపై రాష్ట్ర స్థాయి సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెట్కో కాకినాడ చాప్టర్ సెక్రటరీ ఉపేష్ స్వాగతం పలికారు. నెట్కో కాకినాడ ప్రెసిడెంట్ పేర్ల వెంకట గోపాలరావు అధ్యక్షత వహించగా, నెట్కో స్టేట్ ప్రెసిడెంట్ గాడే చంద్రశేఖర్ ముఖ్య అతిథిగాను, జేఎన్యూకే మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను నెట్కో సభ్యులు పర్యావరణ పరిరక్షణ, బయోడైవర్సిటీని దృష్టిలో పెట్టుకుని ధాన్యం కుచ్చులను అందించి వినూత్నంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి గాడే చంద్రశేఖర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భవన నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలకు నష్టం కలిగించేలా తీసుకున్న నూతన చట్టాలపై పోరాటాలు చేసి వాటి సవరణలను తీసుకురావడం లేదా వాటిని రద్దు చేసే విధంగా పనిచేస్తుందన్నారు. విశిష్ట అతిథి జేఎన్టీయూకే
మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కేవీఎస్జీ మురళీకృష్ణ మాట్లాడుతూ రోజురోజుకు భారీగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బిల్డర్స్, డెవలపర్స్ ఒకరికొకరు పోటీపడి రేట్ల విషయంలో రాజీ పడి నష్టాల బారిన పడుతున్నారని, వీటిని తగ్గించుకునేందుకు ఇటువంటి సెమినార్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ముఖ్య వక్త నాట్కో కాకినాడ బాప్టర్ ప్రెసిడెంట్ వేణుగోపాలరావు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రమ్ కాన్సెప్ట్ టు కంప్లీయర్ అండ్ కాస్టింగ్ పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఈ సందర్భంగా నాట్కో కాకినాడ చాప్టర్ ప్రెసిడెంట్ పివి వేణుగోపాలరావు, సెక్రటరీ ఉపేష్, ట్రెజరర్ నాగేశ్వరరావులు కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాట్కో వైస్ ప్రెసిడెంట్ వివి రమణమూర్తి, జాయింట్ సెక్రటరీ పృథ్వీరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ డి రామకృష్ణ, వెంకటేశ్వరరావు, రాష్ట్ర నలుమూలల నుండి తరలివచ్చిన ఇంజనీర్లు, బిల్డర్స్, డెవలపర్స్ పాల్గొన్నారు. చాలా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఎందుకంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క రాష్ట్ర పురోగతి కోసం ఎంతో పనిచేస్తున్నారు అంటారు. సో అందులో రియల్ ఎస్టేట్ సెక్టర్ అనేది ముఖ్యం. దానికోసం కూడాను మరి మన మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ నారాయణ గారు, అట్లాగే రెవెన్యూ మినిస్టర్ సరిగాల శశిప్రసాద్ గారు, వాళ్ళు కూడా ఈ రియల్ ఎస్టేట్ సెక్టర్ సంబంధించినటువంటి పలు నిర్ణయాలని పాత పద్ధతుల్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. పాత జీవోలో కొన్ని ఇష్యూస్లో మనం చాలా ఇబ్బందులు పడ్డాం. వాటన్నిటినీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సడలించి ఈ రోజున మరి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ లో మనం చూసినట్లయితే మనకి లాస్ట్ జనవరి 10th ఒక జీవో నెంబర్ 3 and 4 అని చెప్పేసి లేఅవుట్స్ సంబంధించి ఒక జీవో, అట్లాగే మన కన్స్ట్రక్షన్ సంబంధించి ఒక జీవో, 2 జీవోలు వచ్చి పాత జీవోలు 119 and 275 జీవోలో మోడిఫికేషన్ చేస్తూ, అట్లాగే కొన్ని ఎన్నో హైరేంజ్ బిల్డింగ్స్ లో పోడియం పార్కింగ్ అని, అట్లాగే మనకి సెట్ బ్యాక్స్ రిలాక్సేషన్, బార్గెనింగ్ ప్రొజెక్షన్స్, అలాగే టీడీఆర్ ఇన్స్టిట్యూట్ యూజ్, ఇవన్నీ కూడా ఇంకా కొత్తగా కూడా రాబోతూ ఉంటాయి. లైఫ్ లో ఆఖరి శ్వాస దాకా నీ చుట్టూ కొన్ని లక్షల నాయిస్లు ఉంటాయి. వీటి మధ్యలో కూడా నువ్వు చేసే పని మీద కనుక దృష్టి నిలపగలిగితే ఇవాళ జీనియస్ అని చెప్పాడు. If you can enjoy music in the midst of noise, you are the genius. అదే జంగిల్ బుక్ లో ఫ్రెండ్, నేను అందరికీ తెలుసు చెన్నై సూర్య రాసిన నిద్రలాభం ఇవన్నీ. అందులో ఫ్రెండ్ అంటే ఏమో చెప్పాడంటే రుడియార్డ్ కిప్లింగ్, ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్స్ యూ మిస్డ్. మరొకసారి, ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్స్ యూ మిస్డ్. మీరు చిన్నప్పటి నుంచి చాలా లెసన్స్ నేర్చుకుంటారు. మీ 5వ క్లాస్ 6వ క్లాస్ దగ్గర నుంచి మనం కొంచెం గుర్తుంటూ ఉంటాయి మంచి మంచి లెసన్స్, చిన్న చిన్న స్టోరీలు. కానీ మీరు విననే కొన్ని ఉండుంటాయి, అవి మీకు ఏ ఫ్రెండ్ చెప్పుకుంటాడు. ఆ లెసన్స్ ఇవాళ నేను మీకు చెప్తాను. అంటే నేనే నీ ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్ ఈజ్ వన్ హూ ఎక్స్ప్లెయిన్స్ ద లెసన్స్ యూ మిస్డ్. అన్నీ అని చెప్పేంతటి ఇది లేదు, కానీ బట్ అట్లీస్ట్ నేను చెప్పే పాయింట్స్ చాలా వాటిలో అట్లీస్ట్ 10% మీకు కొత్త విషయాలు ఉంటాయి. మ్యారీడ్ మెంబర్స్, బిల్డర్స్, డెవలపర్స్, అలాగే జేఎన్టీ స్టూడెంట్స్, ఇంజనీర్స్, ఆర్కిటెక్ట్స్, రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన ఎల్టీపీలు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ, ఈరోజు మేము రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అండ్ కాస్టింగ్ మీద ఒక సెమినారు చేయడం జరిగింది స్టేట్ వైడ్. ఈ సెమినార్కు సుమారుగా 200 మంది రాష్ట్ర నలుమూల నుంచి రావడం జరిగింది. ఈ సెమినార్ యొక్క ముఖ్య ఉద్దేశము యువ బిల్డర్లకు కానీ, డెవలపర్లకు కానీ, ఇంజనీర్లకు కానీ, ఆర్కిటెక్ట్స్కి కానీ, ఎల్టీపీలు అందరికీ కూడా రియల్ ఎస్టేట్ రంగం మీద కన్స్ట్రక్షన్ చేసే విధానం కానీ, అలాగే లేఅవుట్ డెవలప్ చేసే విధానం మీద కానీ వాళ్ళకి క్షుణ్ణంగా వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ప్రోగ్రాం కింద చేయడం జరిగింది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మా రాష్ట్ర ప్రెసిడెంట్ గారు గద్దె చక్రధర్ గారు, అలాగే కేవీఎస్జీ మురళీకృష్ణ గారు ప్రసంగించారు. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం తిలకించి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లేఅవుట్స్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎలా ఇప్పుడు ఉన్న గడ్డు కాలంలో
లాసెస్ని ఎట్లా తగ్గించుకోవాలి, క్యాలిక్యులేషన్స్లో ఇంకొంచెం ఎలా పర్ఫెక్ట్గా ఉండాలి, ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఈ అన్ని అంశాల మీద ఒక చక్కటి సెమినార్ని వాళ్ళైతే మేము నిర్వహించాము. దీనికి మా స్టేట్ ప్రెసిడెంట్ గద్దె చక్రధర్ గారు, నెరెట్కో ఏపీ, అండ్ కేవీఎస్జీ మురళీకృష్ణ గారు, డాక్టర్ ప్రొఫెసర్ ఫ్రమ్ JNTUK ఎక్స్ వైస్ ఛాన్సలర్ కూడా వచ్చి అందరినీ ఆద్యంతం చాలా చక్కటి విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. మా కాకినాడ నెరెట్కో చాప్టర్ ప్రెసిడెంట్ గారు పివి వేణుగోపాలరావు గారు ఇవాళ కీనోట్ స్పీకర్గా వ్యవహరించి అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో దీనికి రాష్ట్రం నలుమూల నుండి 250 మంది దగ్గరగా వచ్చారండి. సో వాళ్ళందరూ కూడా దీన్ని ఎంతో చక్కగా ఆస్వాదించి అన్ని విషయాలు నోట్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నారు. ఇప్పుడు దీనికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మేము చేయాలని ఇంకా ముందు కోరుకుంటున్నాం. ఎంతో ఆనందంగా ఉంది ఇవాళ మేమందరం కలిసి ఈ చక్కటి ప్రోగ్రాం నిర్వహించినందుకు. మీడియా మిత్రులకి అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కాకినాడ చాప్టర్ నెరెట్కో నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్, ఇది నేషనల్ బాడీ అండి. ఈరోజు ఇంత మంచి సెమినార్ మన కాకినాడలో జరిగిందండి. ఇటువంటి మంచి కార్యక్రమాలు కాకినాడ నెరెట్కో చాప్టర్ ముందు మంచి కార్యక్రమాలు చేస్తుందండి. ఇలాగే మమ్మల్ని ఆశీర్వదించాలని మా నెరెట్కో మెంబర్లందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చిన్న విరామం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. కార్మిక హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 20న చేపట్టిన సమ్మెను వాయిదా పడిన కారణంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తున్నట్లు IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వరరావు తెలిపారు. భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనరల్ బాడీ సమావేశం ఆదివారం కచేరీపేటలో గల IFTU జిల్లా ఆఫీసులో జరిగింది. ఈ సమావేశంలో IFTU రాష్ట్ర ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు జి రాజ్కుమార్, జై దుర్గారావు, ఎస్ రాజేష్, గణేష్, తలుపులు ప్రసాద్, చందర్రావు, మహేష్, బంగారాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశంలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్న కారణంగా మే 20న జరగాల్సిన సమ్మె కేంద్ర కార్మిక సంఘాలు వాయిదా వేశాయని, మే 20న సమ్మె వాయిదా పడిన కారణంగా కలెక్టరేట్ల వద్ద కార్మిక డిమాండ్లపై ధర్నాలు, ప్రదర్శనలు చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర కార్మిక సంఘాలు సార్వత్రిక సమ్మెను జూలై 9న చేయాలని నిర్ణయించాయని తెలిపారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్ వంటి స్కీమ్ వర్కర్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రతి కార్మికుడికి, ప్రతి ఉద్యోగికి నెలకి 26,000 రూపాయలు జీతం తగ్గకుండా, ఆ పైన ఎంతైనా ఉండాలి కానీ 26,000 రూపాయలు తగ్గకుండా ఉండాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఏదైతే ప్రైవేటీకరణని ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయో ఈ ప్రైవేటీకరణని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కానీ, రైల్వేల ప్రైవేటీకరణ కానీ, బ్యాంకుల ప్రైవేటీకరణ కానీ, LIC ప్రైవేటీకరణ కానీ, ఈ సమస్త ప్రైవేటీకరణ అనేది ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసి ప్రజా వ్యవస్థని నాశనం చేసేది ఈ ప్రైవేటీకరణ విధానాలు బాగుంటాం. ప్రైవేటీకరణ చేయడం అని అంటే పెట్టుబడిదారులకి, కార్పొరేట్ శక్తులకి గూడుగుం చేయడం, దేశాన్ని లూటీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం. మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అసమానతలు పెరుగుతున్నాయి, విద్య లేదు, వైద్యం లేదు. ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతూ ప్రజల మీద పన్నుల భారం పెంచుతూ ఉన్నారు, ధరల భారం పెంచుతూ ఉన్నారు, GST భారాలు పెంచుతూ ఉన్నారు, ప్రజల్ని అన్ని రకాలుగా లూటీ చేసుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు. మీకు సిగ్గు ఎక్కువ ఉందా అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశం కోసం పనిచేయండి, దేశ ప్రజల కోసం పనిచేయండి, కార్మికుల కోసం పనిచేయండి, రైతుల కోసం పనిచేయండి. రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు, సబ్సిడీ ఇవ్వట్లేదు, రైతాంగానికి
నష్టపరిహారం చెల్లించట్లేదు, అనేక రకాలుగా రైతాంగాన్ని బెదిరిస్తూ ఉన్నారు. 3 నల్ల చట్టాలు రద్దు చేసుకోవడం కోసం సంవత్సరం పోరాడితే వాటిని రద్దు చేశారు. ఆ సందర్భంగా ఇచ్చిన హామీని కూడా అమలు చేయట్లేదు. అందుకని ఎన్ని డిమాండ్లతోటి జూలై 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో IFTU శ్రేణులు కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని, ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలకి తిప్పికొట్టాలని, ప్రభుత్వాలు మెడలు ఉంచి కార్మిక చట్టాలను అమలు చేయించుకోవాలని, లేబర్ కోడ్లు రద్దు చేయించుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మద్రాస్ IIT గ్రేడ్ పరీక్షల్లో 110వ ర్యాంకును సాధించిన గొల్లప్రోలు మండలం వన్నెపూడికి చెందిన కందా చల్లారావును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అభినందిస్తూ తన చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చదువు నిమిత్తం ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటాను అని విద్యార్థి చల్లారావుకు మాజీ ఎమ్మెల్యే వర్మ హామీ ఇచ్చారు. కందా దత్తాత్రేయుడు గారి కుమారుడు కందా చల్లారావు ఎంటెక్ గేట్లో మద్రాస్ IITలో రావడం చాలా గర్వకారణం. ఇది వనిపూడి గ్రామం. ఎందుకంటే మన నియోజకవర్గం, మన ప్రాంతం వాడు ఇవాళ మద్రాస్ IITలో 110 ర్యాంకులో సీట్ రావడం, ఆల్ ఓవర్ ఇండియా ర్యాంక్ 110 రావడం చాలా గర్వకారణం. మరి అతను ఇంకా అభివృద్ధి చెందాలని, ఇంకా ఆయన ఆశ ఏదైతే ఉందో ఆ టార్గెట్ రీచ్ అవ్వాలని, మంచి పొజిషన్లోకి వెళ్ళాలని చెప్పి మనం అందరం కోరుతున్నాం. మాదిగ జాతీయ అభ్యున్నతికి అలుపెరగని పోరాటం చేసిన కొండేపూడి శ్యాంబాబు మాదిగకు నివాళులు అర్పించేందుకు ఈ నెల 19న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ కాకినాడ నగరానికి విచ్చేయనున్నారని MRPS MSP జాతీయ నాయకులు ముమ్మిడివరపు చిరసుబ్బారావు మాదిగ తెలిపారు. కాకినాడ నగరంలో స్థానిక లేడీస్ క్లబ్ వద్ద గల పార్కు ఆవరణలో MRPS MSP ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా MRPS MSP జాతీయ నాయకులు ముమ్మిడివరపు చిన్నసుబ్బారావు మాదిగ పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా MRPS అధ్యక్షులుగా పనిచేసిన కొండెపూడి శ్యాంబాబు మాదిగ ఇటీవలే పరమపదించిన నేపథ్యంలో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ శ్యాంబాబు కుటుంబాన్ని పరామర్శించి సంస్కరణ సభలో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. తొలుత కాకినాడ నగరంలో భారీ ర్యాలీని నిర్వహించి దివంగత శ్యాంబాబు మాదిగ ఇంటికి చేరుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా సంస్కరణ సభ అనంతరం కాకినాడ జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసిన MRPS ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు దౌర్జన్యాలకు పాల్పడుతున్న వ్యక్తులను గుర్తించి వారిని నియంత్రించే విధంగా కార్యాచరణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకినాడ జిల్లా MSP అధ్యక్షులు వల్లూరి సత్యబాబు మాదిగ, వీరబాబు, SC ST విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు డోకుబుర్ర భద్రం మాస్టారు, MSP కాకినాడ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పలివేల నవీన్ మాదిగ, MRPS రాష్ట్ర కార్యదర్శి కాకాడ నూకరాజు మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు అనంతవరపు రాజు మాదిగ, MSP జిల్లా ప్రధాన కార్యదర్శి దూలపల్లి వెంకటరమణ మాదిగ, లాయర్ల ఫెడరేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కిలాడి దయానందరాజు, MEF జిల్లా అధ్యక్షులు చాట్ల ఆశీర్వాదం, MMS నాయకురాలు మోటుకూరి వరలక్ష్మి, తుమ్మలపల్లి చిన్న, కింతాడ సత్యబాబు, నందిక వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ జిల్లాలోని పడి MRPS నూతన నాయకులు కృష్ణమాది గారి ఆధ్వర్యంలో రేపు జరిగే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం కోసమే మమ్మల్ని అందరినీ గత ఆయన చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మమ్మల్ని వెన్నుంటి పంపిస్తున్న కృష్ణమాది గారికి అభినందనలు. ఆయన చెప్పిన ఆదేశాల మేరకు రేపు జరిగే సంస్మరణ సభ మా MRPS అండ్ MSC నూతన నాయకుల సమక్షంలో ఆధ్వర్యంలోనే కొండేపూడి శ్యాంబాబుకు నివాళులు అర్పించబోతున్నాం. ఇది కృష్ణమాది గారు మాకు ఇచ్చిన ఆదేశాలు. రేపు ఆయన 12 గంటలకు వేదిక రాబోతున్నారు. 1 గంట కల్లా మళ్ళీ విజయవాడలో ఆయనకి అపాయింట్మెంట్ ఉంది. తదుపరి కార్యక్రమాన్ని ఉదయం నుంచి ఈ రోజు నుంచి వాళ్ళ కుటుంబాలు వాళ్ళిద్దరు అబ్బాయిలతో డాక్టర్ రాజాజీ, రాహుల్, తమ్ముడు ఉదయ్ అండ్ వాళ్ళు శేఖరు ఆ కుటుంబానికి ఇన్ని రోజులు బట్టి జరిగిన MRPS కార్యక్రమం రేపటితో శ్యాంబాబు గారి యొక్క సంస్మరణ సభని మేము రేపటితో ఆయనకి ఇవ్వాల్సిన నివాళులు అర్పించేస్తూ భవిష్యత్తులో నూతన నిర్మాణం చేయబోతున్నాం. ఇందులో శ్యాంబాబు బతుకున్నప్పుడు, శ్యాంబాబు చనిపోయాక కానీ ఆయన అడ్డెట్టుకుని ఇటు MRPSని అడ్డెట్టుకుని చాలామంది దొంగతనంగా బతుకుతూ మేము MRPS నాయకులను బతుకుతున్న వ్యక్తుల్ని రేపు సంవత్సరం సభానంతరం 25వ తారీఖున ఒక భారీ పత్రికా సమావేశం పెట్టి అటు సాంబాబు వెనకాల కానీ ఇటు MRPS పేరు చెప్పి జరుగుతున్న ఉద్యమ దొంగల్ని ప్రతి నియోజకవర్గం ఒక కొత్త నాయకుడిని మేము ప్రతి ఎమ్మెల్యేకి అప్పచెప్పి మేము NDA ఉమ్మడి కూటమిలో పనిచేసాం.
బీజేపీ, టీడీపీ, జనసేన ఏ విధంగా అయితే పనిచేసిందో ఎంఆర్పీస్ కూడా కష్టపడి పనిచేసి మందకృష్ణ గారి పిలుపు వల్ల అదే క్రమంలో మాకు ఉండబడే నాయకత్వాన్ని ఆర్థికంగా నిలబెట్టుకోవడానిక లేకపోతే పార్టీ బలపరచడానిక నియోజకవర్గానికి ఒక నాయకుని చెప్పిన ఎమ్మెల్యేలకు అప్పచెప్పబోతున్నాం. ఎందుకంటే నాయకులు ఎవరో దొంగలు ఎవరో తెలియట్లేదు. మందకృష్ణ గారు ఫోటో పెట్టుకోవడం, మేము ఎంఆర్పీఎస్ నాయకులు అని చెప్పేసి, ఎంఆర్పీఎస్ నాయకులు అంటే కృష్ణ గారిని బట్టి సమాజం గౌరవిస్తుంది, ఎమ్మెల్యేలు గౌరవిస్తారు. కానీ దొంగలు ఎవరో దొరలు ఎవరో తెలియట్లేదు. కాబట్టి శ్యాంబాబు గారు సమాధి సాక్షిగా ఆయన ఇప్పుడు దాకా ఆయన వెనకాల తిరిగి జై శ్యాంబాబు, జై కృష్ణమాధవ్ గారు అనుకుంటూ కూడా దొంగలు తిరిగారు. దొంగలు కూడా రేపు వేరైపోతున్నాం. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ తల్లి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామం గొల్లలపేటలో వేంచేసి ఉన్న శ్రీ గంగాలమ్మ తల్లి ఆలయంలో జాతర మహోత్సవాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరునాళ్లు, గరగనృత్యాలు, తప్పెటగుళ్ళు, గారడి తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, రూరల్ కోఆర్డినేటర్, రాష్ట్ర సెట్టిబల్చర్ కార్పొరేషన్ చైర్మన్ కుడుపుడి సత్యబాబులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తులు మాట్లాడుతూ గ్రామదేవత గంగాలమ్మ తల్లి గ్రామాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ప్రజలంతా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించే విధంగా దీవించాలని ఆకాంక్షించారు. 3 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాల్లో పాల్గొనడం తమ అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్, జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు ఎం గంగయ్య మాట్లాడుతూ యాదవుల కులదైవమైన గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు 3 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. యాదవ సామాజిక వర్గం మరియు భక్తులందరూ గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు వీక్షించి గంగాలమ్మ తల్లిని దర్శించుకుని కృపకు పాత్రలు కావాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు స్వర్ణ రామారావు, స్వర్ణ మణితాతారావు, ఎం తాతారావు, కందిర్ల శ్రీను, మర్రేటి రాజు, స్వర్ణ చందు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఒక గావు సమరంగా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి చేస్తాం. ఇది మా పూర్వీకులు అంటే మా తాతలకు ముత్తాతల నుంచి కూడా ఉంది. కాకపోతే అప్పుడు ఆలయం లేదు, తర్వాత ఇప్పుడు ఆలయం కట్టారు. అప్పుడు ఆ రోజుల్లోని మేమేం చేసామంటే ఇక్కడ ఒక 20 కుటుంబాల వరకే పరిమితం. ఇది తర్వాత మా జనరేషన్ వచ్చిన తర్వాత మాత్రం ఇది ఒక గ్రామ దేవత కింద మేము పూజించున్నాం. ఈ తల్లి 1932లో అక్కడ నిలిచింది. అప్పటి నుంచి కూడా ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ గోవసమరం చేసుకుంటున్నాం. ఈ సంఘ సభ్యులు ఉన్నారు, అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి ఉత్సవం జరిపించుకోవడం గత 50-60 సంవత్సరాల బట్టి కూడా ప్రతీతి మరి ఆ గంగాళమ్మ తల్లి ఉత్సవం ఈ సంవత్సరం అత్యంత వైభవంగా జరిపిస్తున్న ఈ యాదవ సంఘ సభ్యులందరికీ ఒకసారి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆ అమ్మవారి గ్రామాన్ని, యాదవ సంఘాన్ని అన్ని విధాలుగా అత్యైశ్వర్యాల ఆయుధాలతో ఉండే విధంగా గ్రామం అంతా సుభిక్షంగా ఉండేలాగా జీవించాలని ఆ తల్లిని దర్శించుకుని దీవించమని ప్రార్థించడం జరిగింది. నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు, లోకేష్, టీడీ జనార్దన్, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, గుణం చంద్రమౌళి ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చేకూరి సాయిరాం వర్మ ఆశీస్సులతో సుబ్బు అభిమానులు ఆయన జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. వివిధ దేవాలయాల్లో పూజలు చేసి సుబ్బును గజమాలతో సత్కరించి కేక్ను కట్ చేయించారు. భారీ ఎత్తున బాణాసంచా కాల్చారు. ఫౌండేషన్ సభ్యులు రాష్ట్రమంతటా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పేదలు 200 మందికి 5 కేజీల రైస్ బస్తాలు, చీరలు, చికెన్ బిర్యానీ పంపిణీ జరిగింది. అలాగే రాబోయే మహానాడు విజయవంతం చేసేందుకు కృషి చేయాలని సూచించారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా అభిమానులు, ఫౌండేషన్ కార్యకర్తలకు సుబ్బు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షులు అడప జగదీష్, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు, కాకినాడ నగర అధ్యక్షులు నందిక రాధాకృష్ణ, మర్వాడి సోదరులు, ఆటో స్టాండ్ యూనియన్లు, శ్రీధర్ జోసెఫ్ ఫౌండేషన్ సభ్యులు, మండపాక సాయిరాం, కళ్యాణ్, లోకారెడ్డి, త్రినాథ్, విజయ్ కుమార్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ రాష్ట్ర నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అధ్యక్షుల వారు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందకరంగా ఉంది. పేదలకి అండగా ఎప్పుడూ పేదల గుండెల్లో ఉండే మనిషి
పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి మండపాక సుబ్బు గారు ఈరోజు ఆయనకి మంచి పదవులు రావాలని కోరుకుంటూ మా బొత్తుల ప్రసాద్ గారికి ప్రతి ఒక్కరికి కూడా కోరి కొండబాబు గారి ఆశీస్సులతో అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన వరుపుల సత్యప్రభ గారి అవకాశంతో కమిటీ సభ్యులందరూ ఈరోజు నా పుట్టినరోజును ఇంత ఘనంగా జరపడం వారికి రుణపడి ఉంటాను. ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి కూలి పద్మకుమారి గారికి, అడపా జగదీష్ గారికి, బత్తుల సూర్యప్రసాద్ గారికి, మారువడి సోదరులకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి అండగా ఉన్న మా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరామవర్మ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరి ఈరోజు మహానాడు మినీ మహానాడు కూడా జరగడం మాకు చాలా శుభదాయకము. మరి మహానాడుని విజయవంతం చేయాలని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ కూడా చేపడుతున్నాం. అదేవిధంగా ఈ తిరంగ ర్యాలీ కూడా మేము ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. లోక కళ్యాణం దేశ సంరక్షణార్థం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ సూచనలతో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసంలో దైవిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రవచన నిధి, పూజ గురువులు వర్ధిపర్తి పద్మాకర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలకు భక్తులు పాల్గొని తిలకించారు. జనసేన పార్టీ నాయకుడు ఓదూరి నాగేశ్వరరావు దంపతుల చేతుల మీదుగా జరిగిన ఈ పూజా కార్యక్రమంలో భాగంగా వేద పండితులు అంబయాగాన్ని, చండీ పారాయణాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓదూరి నాగేశ్వరరావు దంపతులకు వేద పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాలని తిలకించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు ఓదూరి కిషోర్ మీడియాతో మాట్లాడారు. మన దేశం బాగుండాలి, లోక కళ్యాణార్థం కోసం, అలానే దేశ సంరక్షణార్థం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ యాగం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మనం సనాతన ధర్మం గురించి చూసినట్లయితే ఋషులు వీళ్ళందరూ కూడా కనీసం నెలకు ఒకసారైనా సరే హోమం చేసేవారు. కానీ మనం ఈ రోజుల్లో ఈ యుగంలో మనం ఏం చేస్తున్నామంటే కనీసం దాని వైపు కానీ అది ఏంటనేది కూడా చాలామందికి అవగాహన లేదు. మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే మన హోమాలు ఇవన్నీ కూడా చేస్తే మన దేశంతో పాటు అలానే దేశాన్ని వహిస్తున్న నాయకులు కూడా చాలా దృఢంగా ఉంటారు. మన దేశానికి బాగుంటుంది. లోక కళ్యాణం అర్థం కోసం మనం కృషి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నివాసం వద్ద ఈ హోమాలు చేయడం జరుగుతుంది. కాకినాడ గైగొల్పాడులో వేంచేసి ఉన్న శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను పురస్కరించుకొని అమ్మవారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలు, పూలతో అందంగా అలంకరించారు. ఆలయానికి ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు దంపతులు, రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ కడలి ఈశ్వరి విచ్చేశారు. ఆలయానికి విచ్చేసిన అతిథులకు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కర్రి పద్మశ్రీ దంపతులు, కడలి ఈశ్వరీలు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని ఆలయం వద్ద గరగనృత్యం, దేవతామూర్తుల వేషధారణలో సంబరం జరిగింది. ఉదయం అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు చింతపల్లి చంద్రశేఖర్, పాలిక రమణ, పాలిక సత్యనారాయణ, కుక్కల నాగప్రసాద్, పాలిక శ్రీను, అన్సూరి రాజకుమారి, మూర్తి, పాలిక సుబ్బారావు, పాలిక లక్ష్మయ్య, పాలిక భద్రం, అనుబోయిన గిరిప్రసాద్, అప్పారావు, కాకరపల్లి శ్రీనివాస్, శెట్టిబల్జ సంఘం నాయకులు చొల్లంగి వేణుగోపాల్, నాయకులు కడియాల చిన్న, బీసీ వెల్ఫేర్ ప్రెసిడెంట్ వాసంశెట్టి భీమరాజు, పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానిక పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. పిఠాపురం పట్టణం ఇందిరానగర్లో తనకు ఇళ్ల పట్టా అధికారులు మంజూరు చేశారని, తనకు కేటాయించిన స్థలంలో ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్న తన ఇంటిని 4 రోజుల క్రితం అధికారులు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఇంటిని కూల్చివేసి నేలమట్టం చేశారని మిరియాల సూర్యకుమారి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తాను తన పిల్లలు ఎక్కడికి వెళ్లాలో, ఎక్కడ ఉండాలో తెలియని దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో రోడ్డున పడి ఉన్న తమ కుటుంబాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఆదుకోవాలి అని మిరియాల సూర్యకుమారి విజ్ఞప్తి చేసింది. నన్ను ఇంటికి బయట రోడ్డు మీద గెంటేసి ఇల్లు పడగొట్టేశారు అయ్య గారు. సామాను అందరూ ఉంటుండగానే, మనుషులు అందరూ ఉంటుండగానే, చంటి పిల్లల్ని నెట్టుకుని ఉంటుండగానే అప్పటికప్పుడు వచ్చి అధికారులు పడగొట్టేశారు అయ్య గారు. వికలాంగ అమ్మాయిని నెట్టుకుని ఉంటున్నాను అయ్య గారు. నా బతుకు ఎలా రోడ్డు మీద ఈడ్చేస్తారని నాకు తెలియదు అయ్య గారు. నన్ను ఎలా రోడ్డుకి ఈడ్చేసారు పవన్ కళ్యాణ్ అన్నయ్య. నన్ను ఆదుకో అన్నయ్య. మేము నిరుపేదలం, మా దగ్గర ఏమీ లేదు. మా అమ్మకి 4 ఆడపిల్లలు కూడా అలాగే కష్టపడుకొని బ్రతుకుతున్నాం.
మాకు న్యాయం చేయన్నయ్య. నిన్ను పిఠాపురం నియోజకవర్గాన్ని మేము గెలిపించుకున్నాం. మేము కావాలని నిన్ను రప్పించుకున్నాం అన్నయ్య. మాకు కావాలని నిన్ను గెలిపించుకున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలు పరిసరాల పరిశుభ్రతకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని పలువురు పేర్కొన్నారు. స్థానిక 47వ వార్డులో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పేరిట వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారం పాండురంగ గుడివీధి నుండి తడి చెత్త పొడి చెత్త ర్యాలీ నిర్వహించి రోడ్లు శుభ్రపరచడం, ముందుగా మున్సిపల్ స్కూల్ వద్ద మొక్కలు నాటడం, పక్షులకు త్రాగునీటి ఏర్పాటు చేయడం, అనంతరం కర్ణంగారి జంక్షన్ వద్ద ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొర్లాబత్తుల అప్పారావు, జనసేన నాయకులు దాడి మధు, బీజేపీ కూటమి సభ్యులు మరియు 47వ వార్డు అడ్మిన్స్ అండ్ ఆల్ సెక్రటరీస్ అండ్ నోడల్ ఆఫీసర్స్ పాల్గొన్నారు. దీనిలో భాగంగా ఈరోజు మేము 47వ డివిజన్లో, కాకినాడలో 47వ డివిజన్లో మొక్కలు నాటడం, ఈ బీట్ ద హీట్ మీద జనాలకి అవేర్నెస్, అంటే ప్రస్తుత కాలంలో ప్రతి చోట హీట్ వేవ్స్ అనేవి సంభవిస్తున్నాయి. అంటే దీనికి కారణం గ్లోబల్ వార్మింగ్. సో దీన్ని అరికట్టడానికి మన వంతు ప్రతి ఒక్కరిది సిటిజన్సే ఎవరు ఇంట్లో వాళ్ళు మనం అరికట్టాలి. కాబట్టి దీనిలో భాగంగా కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. మొక్కలు నాటడం, అలాగే టెర్రస్ మీద అంటే మన ఇంటి రూఫ్ టాప్ మీద గ్రీనరీ గార్డెనింగ్ అవి చేయడం, అలాగే పక్షుల కోసం బయట వాటర్ ప్రొవైడ్ చేయడం, మన ఇంట్లోనే బయటన చిన్న కప్పుల్లో మీరు చేయగలిగినది చేయడం పక్షులకి. సో ఈ పక్షులు అంతరించిపోతున్నాయి కాబట్టి వాటికి నీటి సదుపాయం కల్పించడం, ఇలా అలాగే మరికొన్ని కార్యక్రమాలు కమిషనర్ గారు ఆధ్వర్యంలో చేస్తున్నాము. ఇందులో భాగంగానే కూటమి ప్రభుత్వం సభ్యులు కూడా పాల్గొని దీనికి సపోర్ట్ చేయడం జరిగింది. బాగా ఎండాకాలం కనుక ప్రజలు ఏ ఏ పరిస్థితుల్లో ఎలా ఉండాలనే దానికోసం ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏంటంటే పూర్వం మన పెద్దలు చేలో పండినటువంటి ధాన్యం తెచ్చి ప్రతి ఇంటి దగ్గర కూడా చూరుకు పెట్టేవారు. అది పక్షులకు ఆహారం అనమాట. ఆ పక్షులు పిచ్చుకలు అంతమైపోతున్నాయి. ఎందుకంటే వేడి ప్రాంతం వల్ల అనేకమైనటువంటి మన ఏరియాలో ఉన్నటువంటి ఏంటిది సెల్ ఫోన్లు, వీటి వలన ఎన్నిటి వల్ల టవర్స్ వలన కూడా పక్షులు అంతరించిపోతున్నాయి, వేడి పెరిగిపోయింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విజన్ 2020 అని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ మందిరాల్లో కానీ, స్కూల్లో కానీ ఇంకుడు గుంటలు అనే కార్యక్రమం పెట్టారు ముందు చూపుతో. ఆ కార్యక్రమం ఈరోజు మళ్ళీ మనం నూతనంగా తీసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. ఈరోజు నరసానగర్ స్కూల్లో పక్షులకి పశువులకి నీళ్లు పెట్టడం జరిగింది. ఇక్కడ చక్కగా కోవిళ్ళు కానీ, పిచ్చుకలు కానీ, కాకిలు కానీ అంతరించిపోయినటువంటి పక్షులు మళ్ళీ కనపడుతున్నాయి. ఇదే వాతావరణాన్ని కాకినాడ పట్టణం అంతా తీసుకురావాలనేది మా ఉద్దేశం. అలాగే త్వరలో కూడా ఈ పక్కనే పార్క్ ఉంది. ఈ పార్కును కూడా ప్రజల యొక్క సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ డివిజన్లో ఉన్నటువంటి అనేక మంది డాక్టర్లు, లాయర్లు, బిల్డర్స్ ఉన్నారు. వీరంతా కూడా సహకరించి మన డివిజన్ మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అభివృద్ధి సంక్షేమమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం. కాకినాడ సిటీ మినీ మహానాడులో సిటీ ఎమ్మెల్యే వనమాడి పార్టీ జిల్లా అధ్యక్షులు నవీన్ కుమార్ స్పష్టం. కాకినాడ జీజీహెచ్కు 5000 N95 మాస్కులు అందించిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్. కృతజ్ఞతలు తెలిపిన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విఠల్. సీకిల్ సెల్ వ్యాధిపై సర్వే, డిఆర్ఓ వెంకట్రావు వెల్లడి. బిల్డర్స్కు, డెవలపర్స్కు భవన నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులపై అవగాహన అవసరం. JN2K మాజీ వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ ఉద్ఘాటన. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. CMR షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం
ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.